సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో సమర్పించు ఇండో యుఎస్ గ్లోబల్ మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అప్డేట్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు జూలై 7 మంగళవారం. ఈ రోజు మన మార్కెట్ వీక్షకులకు, ఇన్వెస్టర్లకు మరియు ట్రేడర్లకు ఈ రోజు మార్కెట్ లో చాలా ఆసక్తికరమైన మలుపులతో దూసుకుపోయింది. మన దలాల్ స్ట్రీట్ లో ఏం జరుగుతుందో, గ్లోబల్ మార్కెట్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయో క్లియర్ కట్ అనాలిసిస్ తో ముందుకు వెళ్దాము. గ్లోబల్ మార్కెట్లు విషయాలు తెలుసు కదా. అమెరికాలో తుమ్మితే ఇక్కడ మనకి లాభాలు. వాల్ స్ట్రీట్ ర్యాలీ. అమెరికా మార్కెట్ లో ఏఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎర్నింగ్స్ ఆప్టిమిజం పుణ్యమా అని భారీ ర్యాలీ నడిచింది. గ్లోబల్ మార్కెట్ లో ఈ పాజిటివ్ సెంటిమెంట్ మన గిఫ్ట్ నిఫ్టీకి మార్నింగ్ సిగ్నల్ పాజిటివ్ దీంతో స్టార్ట్ అయింది. ఫలితంగా మన సెన్సెక్స్ నిఫ్టీలు కూడా గ్రీన్ లో అదిరిపోయే ఓపెనింగ్స్ ఇచ్చాయి. ఆసియా మార్కెట్ లో ట్విస్ట్. అయితే అంతా బాగుంది అనుకుంటే పొరపాటే. ఒక పక్క అమెరికా మెరుస్తుంటే మరో పక్క ఆసియా మార్కెట్ లో కొరియాకు చెందిన కోస్పి ఏకంగా 5.6% పడిపోయింది. జపాన్ నిక్కీ కూడా టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడి వల్ల డౌన్ అయ్యాయి. మన రూపీ అండ్ క్రూడ్ ఆయిల్ యుద్ధం చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్రెంట్ బ్యారెల్ కు 72 పైనే ట్రేడ్ అవుతూ డిమాండ్ పుంజుకుంటోంది. అయితే ఆయిల్ ధరలు మారినా మన రూపాయి మాత్రం గత నెలలో ఆసియాలో బెస్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీలో ఒకటిగా నిలిచి గట్టి పోటీ ఇస్తున్నది. ఇండియన్ మార్కెట్ సత్తా 1,00,000 కోట్ల మైల్ రాయికి చేరాము. నిధులు వరద. ఏప్రిల్ నుంచి చూసుకుంటే మన మార్కెట్ లో ఐపీఓ, యుఐపి మరియు ఓఎఫ్ఎస్ కంపెనీలు సేకరించిన ఈక్విటీ ఫండ్స్ విలువ అక్షరాల 1,00,000 కోట్లు దాటింది. ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు ఏం కావాలి. ఇంకా కార్పొరేట్ అప్డేట్స్. టాటా మోటార్స్ డొమెస్టిక్ సేల్స్ 45.5% ఎగబాకాయి. ఎగుమతులు 148% జంప్ అయ్యాయి. ఈ సాలిడ్ రిజల్ట్స్ చూసి ఇన్వెస్టర్లు ఖుషిగా ఉన్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ కస్టమర్లు బంగారం కొనుగోలు జోరుతో Q1 రెవెన్యూలో 38% భారీ గ్రోత్ సాధించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ల విలువ ఏకంగా 30.61 లక్షల కోట్లకు చేరి తన పట్టు నిరూపించుకుంది. డిఫెన్స్ రంగంలో రేమాండ్స్, అవును, సూట్లు కుట్టే రేమండ్ కంపెనీ ఇప్పుడు డిఫెన్స్ బిజినెస్ లోకి దిగుతూ మాజీ బిఈఎల్ చీఫ్ భాను ప్రకాష్ ను నియమించుకుంది. ఇంకా ఈ రోజు చూస్తే స్టాక్స్ లైమ్ లైట్ లో ఉన్నవి గైలు, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, వినయ్ రజానీ వీటిని షార్ట్ టైం బై కోసం సూచించారు. ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ నేటి మార్కెట్ లో అందరు ఫోకస్ స్టాక్స్ పైనే ఉంది. జెన్ టెక్నాలజీస్ వీరి డ్రోన్ ప్రొపల్షన్ కెపాసిటీ 3 లక్షల యూనిట్ కి పెరగడంతో షేరు లాభపడింది. రైట్స్ సౌత్ ఆఫ్రికా నుంచి 35.82 మిలియన్ల భారీ ఆర్డర్ అందుకుంది. ఇంకా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఎఫ్పిఐస్ ఇండియా మార్కెట్ మీద పూర్తి బుల్లిష్ గా లేరు. కాబట్టి గ్లోబల్ మార్కెట్ బాగుంది కదా అని బ్లైండ్ గా వెళ్లకుండా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలను కూడా మైండ్ లో పెట్టుకుని స్టాప్ లాస్లతో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రోజు మార్కెట్ 4 రోజుల విన్నింగ్ స్ట్రీక్ నుంచి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 104 పాయింట్లు పడి 78,180కి, నిఫ్టీ 50 31 పాయింట్లు పడి 24,398కి క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 90 పాయింట్లు డౌన్ తో 58,200 దగ్గర సెటిల్ అయింది. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 10,018 స్టాక్స్ అప్ లో, 1993 స్టాక్స్ డౌన్ లో ఉన్నాయి. అంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా గ్లోబల్ ట్రిగ్గర్స్ చూస్తే యుఎస్ ఇరాన్ మధ్య మళ్ళీ స్ట్రైక్ జరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగబాకాయి. అదే మార్కెట్ ని కిందకి లాగింది. అయితే బ్రెంట్ క్రూడ్ ధర 71.99కి, యుఎస్ క్రూడ్ 68.55కి స్వల్పంగా తగ్గాయి. సౌత్ కొరియా కోస్పి 8% పడిపోవడంతో ట్రేడింగ్ 20 నిమిషాలు ఆగిపోయింది. ఫెడ్ సెప్టెంబర్ రేటు హైక్ ఛాన్స్ 64% నుంచి 56% తగ్గింది. ఇంకా రూపాయి డాలర్ తో పోలిస్తే 94.95 దగ్గర క్లోజ్ అయ్యింది. ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ సపోర్ట్ బలంగా ఉంది. ఇంకా ఈ రోజు టాప్ లూజర్ చూస్తే ట్రెంట్ షాక్ ఇచ్చింది. ఈ రోజు అందరి కళ్ళు ట్రెంట్ మీదే. Q1 రెవెన్యూ గ్రోత్ 19% గా వచ్చింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అవ్వడంతో 12 to 13% ఒక్క రోజులో పడిపోయింది. ఇది ఈ ఏడాదిలో అతిపెద్ద సింగిల్ డే లాస్ ట్రెంట్ కి. సిటీ సెల్ రేటింగ్ ఇవ్వగా మార్గాన్ స్టాన్లీ, బెల్స్టెన్ పాజిటివ్ గా ఉన్నాయి. టాప్ గెయినర్ గా స్విగ్గీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ 50% కన్నా తక్కువకి పడిపోవడంతో ఇండియన్ ఓన్డ్ కంపెనీ స్టేటస్ దగ్గర అవడంతో స్టాక్ ఈ రోజు 7% పైకి ఎగబాకింది. ఇంకా సెక్టార్ వైజ్ అప్డేట్స్ చూస్తే బ్యాంకింగ్ నోమురా ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటెక్ టాప్ పిక్స్ గా ఉన్నాయి. Q1 లోన్ గ్రోత్ బలంగా ఉంది. ఇంకా ఐటీ స్టాక్స్ చూసుకుంటే టీసీఎస్ Q1 రిజల్ట్స్ ముందు ఐటీ షేర్లు 4% వరకు పెరిగాయి. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర లీడ్ చేశాయి. డిఫెన్స్ సెక్టార్ చూస్తే బీడీఎల్ కి ఇండోనేషియా నుంచి పెద్ద బ్రహ్మోస్ మిసైల్ ఆర్డర్, రైట్స్ కి సౌత్ ఆఫ్రికా నుంచి 35.82 బిలియన్లు లోకో ఆర్డర్ వచ్చింది. ఇంకా ఆటో టాటా మోటార్స్ పీవీ Q1 లో 45.5% డొమెస్టిక్ సేల్స్ గ్రోత్ చూపించింది. ఈవీ సెగ్మెంట్ లో 30% మార్కెట్ షేర్ టార్గెట్ పెట్టుకుంది. ఇంకా ఎనర్జీ సెక్టర్
ప్రీమియర్ ఎనర్జీస్ కి 3011 కోట్ల సోలార్ ఆర్డర్లు వచ్చాయి. టాటా పవర్ 2030 నాటికి 1 లక్ష కోట్ల రెవెన్యూ టార్గెట్ గా పెట్టుకుంది. ఇంకా రియాలిటీ టార్క్ ప్రీ సేల్స్ 300% జంప్ తో 602 కోట్లు, దీంతో స్టాక్ 4% పైకి వెళ్ళింది. ఇంకా జ్యువెలరీ సెక్టర్ కళ్యాణ్ జ్యువెలర్స్ Q1 లో 38% రెవెన్యూ గ్రోత్ చూపించిన స్టాక్ 7% పడింది. ఇంకా పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ మాత్రం 56% రిటైల్ సేల్స్ తో గ్రోత్ లో మంచి న్యూస్ లోకి వచ్చింది. డీల్స్ అండ్ కార్పొరేట్ యాక్షన్ చూస్తే ఇన్ఫో ఎడ్జ్ కోడింగ్ నింజాస్ పూర్తి కొనుగోలు, అపోలో మైక్రో సిస్టమ్ 3322 కోట్ల ఫండ్ రైజ్ కి బోర్డు ఆమోదం తెలిపింది. ఎన్ఎస్సి ఐపీఓ సెప్టెంబర్ లో సెబీ అప్రూవల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 30,000 కోట్ల ఇష్యూ కావచ్చు. మొత్తానికి చెప్పాలి అంటే ఈ రోజు యుఎస్ ఇరాన్ జియో పాలిటిక్స్, క్రూడ్ ఆయిల్, ఒడిదుడుకులు, ట్రెంట్ లాంటి బిగ్ నేమ్ క్రాష్ కలిసి మార్కెట్ ని కొంచెం నెగిటివ్ గా నడిపించాయి. కానీ డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ సెక్టార్ లో పాజిటివ్ మూమెంట్ కనిపిస్తోంది. రేపు టీసీఎస్ రిజల్ట్స్ తో మార్కెట్ దిశ మారవచ్చు. కొత్త ఆశతో రోజు మార్కెట్ లోకి రండి. ఒక క్లియర్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. మీ సొంత పూర్తి స్థాయి పరిశోధన, రీసెర్చ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఏంజల్ వన్ ఛానల్ పార్ట్నర్ ని, కాబట్టి మీకు అవకాశం ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో నన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోండి. ఇటీవల నేను ఏంజల్ వన్ స్టాక్ బ్రోకింగ్ ఛానల్ కి పార్ట్నర్ గా చేరాను. మీరు మీ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఖాతా కోసం మీరు ఇది గూగుల్ స్కాన్ చేసి మీరు అవసరమైతే నన్ను సంప్రదించండి. ఖాతా ఓపెనింగ్ లో గానీ ఏవైనా మీకు సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాను, లేదా నిపుణులు అడిగి సలహా సందేహాలు తీరుస్తాను. నా నెంబరు 9866996303. ఇక్కడ గూగుల్ స్కాన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు స్కాన్ చేయండి. మీకు ఏంజల్ వన్ లో డీమ్యాట్ అకౌంట్ పొందవచ్చు. మీరు నాపై నమ్మకం ఉంచి నా ద్వారా డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. నేను ఎలాంటి ఫైనాన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ సలహా ఇవ్వడం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చేసే అన్ని మార్కెట్ అప్డేట్లు, పోస్టులు కేవలం నా అవగాహన, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. వాటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ నష్టాలకు నేను బాధ్యుడిని కాదు. పెట్టుబడి చేసే ముందు మీ సొంత పరిశోధన చేయండి మరియు నిపుణులు సంప్రదించండి. మీకు ఈ రోజు చెప్పిన కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ.